అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కోసం నేను 2 కట్టలు గోంగూర తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఓ ప్యాన్లో గోంగూర వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని గోంగూర దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఈ గోంగూరని పక్కన పెట్టేసి ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ పోసుకుని 2 స్పూన్లు ధనియాలు, అలాగే 10 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకుని చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరలో వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే గోంగూర వేసుకుని మిక్సీ కూడా పట్టుకోవచ్చు. కానీ నేను ఇలా చేయడం వల్ల రోటి పచ్చడిలా ఉంటుందని ఇలా చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకుని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయినాక ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసుకున్న పచ్చడిలో వేసుకోవడమే. ఈసారి గోంగూర పచ్చడి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.